లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు గతంలో ఆయన మీద, ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతాయి కూడా. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమనే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు XO అనే బుక్లెట్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరణ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా దీనికి మూలకారకులైన, ఈ పుస్తక ప్రచురణకు మూలకారకులైన డాక్టర్ రామనాథ్ వల్మాటి గారు కూడా ఇక్కడ రావడం, అదే కదా వెంపాటి చిరంజీవిరావు గారు, ఇంకొక రఘువర్మ గారు, మాజీ ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా, ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ, అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది, అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చాలామంది, ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమగ్రంగా దీంట్లో పుస్తకంలో చర్చించడం జరిగింది. పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్గా అందరికీ కూడా పంపించడం జరిగింది. దీన్ని కూడా చేస్తున్నాం. ఈ పుస్తకం అమూల్యం అని అన్నారు ఆయన. అమూల్యం అంటే వెల కట్టలేనిది, ఉచితంగా అన్నారు. ఉచితం అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జీవితం అనేది ఒక అమూల్యమైనది. అది ఎందుకంటే ఆయన నిజంగా మేధావి అనడం, మేధావుల్లో మేధావైన ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త. ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏదో ఆశించి, ఏదో ఎవరినో మంచి చేసుకోవడానికి పెట్టింది కాదు. ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా అందరూ ఆశయం కూడా ఏంటంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి, దానికి చంద్రబాబు నాయుడు గారే తగిన వ్యక్తి అని చెప్పి మేము అందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు, దానికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరపబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది. కాబట్టి ఆయన్ని అన్ని విధాలు అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. XO అనే పుస్తకం చంద్రబాబు నాయుడు X.O అని వచ్చింది. అది చాలామంది అడుగుతున్నారు ఎందుకు వచ్చింది అదని. ప్రతి ఫీల్డ్లో మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ అని వస్తుందండి. ఇండస్ట్రీ రెవల్యూషన్ 1.0 అని వచ్చిందండి 1600 సంవత్సరంలో. ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారో అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆయిల్ కనిపెట్టారో అప్పుడు 2.0 అని వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ కనిపెట్టినప్పుడు 3.0 అని వచ్చింది. చివరికి ఇవాళ 4.0 అంటారు ఇండస్ట్రీ రెవల్యూషన్. అట్లాగే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కొంటే సాఫ్ట్వేర్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని ఉంటుంది. అట్లాగే బాబు గారికి మేము నెంబర్ పెట్టలేక, ఎందుకంటే బాబు గారు కంటిన్యూస్గా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మేము నెంబర్ పెట్టలేక X.O అని రచయిత పెట్టాడండి. అది దానికి ఉన్న మీనింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.